హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చక్కెర పొంగల్ చేశాను. ఇది చాలా సింపుల్గా ఒక 15 నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ 3/4 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇవి సోనా మైసూర్ రైసే. ఇప్పుడు దీంట్లో ఒక పావు పెసరపప్పు వేసుకోండి. 3 వంతులు రైస్ ఉంటే 1 వంతు పెసరపప్పు వేసుకోండి. మీరు పెసరపప్పు వేసుకుని ఇలాగా కుక్కర్లో వేసుకుని దీన్ని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోండి. ఒకవేళ కొంతమంది అయితే పెసరపప్పు ఫ్రై చేసుకుని చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా గట్టిపడిపోతుంది. అలాగే పొడి పొడిగా ఉన్నట్టు కింద ఉంటుంది. అలా కాకుండా మొత్తం క్రీమీ స్ట్రెచ్చర్ కింద రావాలంటే ఇలా చేయండి. 2 గ్లాసులన్నర వాటర్ వేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలాగా 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు అయిపోయింది. ఇది 3 విజిల్స్ తర్వాత ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూడండి, చక్కగా రైస్ మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉండాలి. మామూలుగా పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను షుగర్ వేస్ట్ చేస్తున్నాను. 1.5 గ్లాసు షుగర్ వేసుకోండి. 1 గ్లాస్కి 1.5 గ్లాసు షుగర్ అయితే సరిగ్గా సరిపోతుంది స్వీట్. అలాగే బెల్లం వేసుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాచీని నేను ఇలాచీ తక్కువ దంచుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపినట్టయితే ఇది షుగర్ అంతా ఇలా మెల్ట్ అవుతుంది. చూసారా, ఒక 3 నుంచి 4 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే షుగర్ అంతా కరిగిపోయి కొంచెం ఇది ఇలాగా లిక్విడ్ స్టేజ్ కింద వస్తుంది. చూడండి, ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఎందుకంటే పెసరపప్పు తొందరగా అడుగంటుతుంది కదా. ఇలా కలుపుకుంటూ ఉండండి. మనకి బాగా గట్టిపడకుండా కొంచెం పల్చగానే ఉండాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. దీన్ని ఒకసారి పక్కన పెట్టుకుని దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని ఇలాగ నెయ్యి అంతా కరిగిన తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకుని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇలా మనం ఇలా ఉడికించుకున్నాం కదా రైసు పెసరపప్పు, ఈ పొంగల్లో వేసేసుకోవడమే. ఇలాగా దీంట్లో వేసుకుని ఇదంతా మంచిగా ఇలా కలుపుకోండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం చక్కగా వెంటనే 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా తొందరగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా చేసుకుని చక్కెర పొంగల్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.